ఇయర్ ఎండింగ్లో కూడా హైడ్రా అయితే దడ పుట్టిస్తూ ఉంది. సామాన్యులు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి హైడ్రా వల్ల. ఇక్కడ కనీసం 24 గంటల టైం ఇచ్చి, అంటే 24 గంటలకు కూడా కాదు, నిన్న సాయంత్రం 4 గంటలకు లెటర్ ఇచ్చి ఈరోజు పొద్దున ఉదయం 8 గంటలకు యొక్క డిమాలేషన్ కూడా చేపట్టారు. కనీసం మా సామాన్లను మేము తీసుకునేటువంటి టైం కూడా మాకు ఇవ్వలేదని స్థానికులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? బన్నీ. అన్న, ఎందుకు అసలు ఇక్కడ ఈ డిమాలిషన్ ఎందుకు కూలగొట్టింది? అంటే చెరువు కిందికి ఉందని చెక్ చేసానని అన్నారు. తర్వాత నేను సాయంత్రం లెటర్ ఇచ్చానండి ఒకటి. 4 o'clock ఏమో వచ్చారు. 24 hours టైం ఇస్తామో పడగల మొత్తం క్లీన్ చేయని చెప్పారు. పొద్దుగాల 8:30కు వచ్చారు. ఇల్లీగల్గా మొత్తం కొల్లగొట్టేసారు. ఇప్పుడు మీరు ఆ సామాన్లు ఏవైతున్నాయో కొన్ని ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఆ ఫ్రిడ్జ్ కానీ ఇదంతా కానీ చెప్తే వినట్లేదు. ఇంటలేరు చెప్తే ఇంటలేరు. ఆవరంటే ఇంటలేరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళు. కనీసం వాళ్ళ సామాగ్రి ఏదైతే ఉందో అది కూడా మేము తీసుకుంటాం. విలువైన సామాగ్రియే ఫ్రిడ్జ్ కానీ, మీరు చూడొచ్చు అక్కడ విజువల్స్లో, ఆ ఫ్రిడ్జ్ కానీ మిగతా సామాగ్రి కానీ ఇదంతా కూడా మేము తీసుకుంటామన్నా కూడా వినకుండా మమ్మల్ని ఇది చేసి ఇక్కడి నుంచి అదంతా కూలగొట్టి మా ఇబ్బందులకు గురి చేశారని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చూడొచ్చు, చెరువుకి ల్యాండ్కి సంబంధం లేదని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. చెరువు ఒకసారి మహిళతో మాట్లాడే. అమ్మ, మీ పేరు? గౌరీ నా పేరు. ఇక్కడ మీరు ఈ హోటల్ నిర్వహించే వాళ్ళ? అవును సార్. ఇప్పుడు టైం చెప్పారా మీకు? అసలు టైం చెప్పలేదు సార్. నిన్న 4 గంటలకు ఇచ్చింది మాకు నోటీసు. పొద్దున్న 9 గంటల నుంచి అటాక్ చేసి సామాన్లు అన్ని డ్యామేజ్ అయినాయి మావి. మీరు ఆ సమయం అడిగారా? మేము ఈ సామాన్లు తీసుకుంటాము? అడిగినాము. లేదు ఫస్ట్ తీసి మాట్లాడండి అని మాట్లాడుతున్నారు. అస్సలు వింటలేరు వాళ్ళు. మా గురించి ఆలోచించలేరు గారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామా ఇక్కడ ఈ హోటల్? ఇయర్స్ అవుతుంది మేము చేయబట్టి. ఇప్పుడు 3 yearsలో ఒక్కసారి మీకు లెటర్ కానీ లేదా ఏదైనా నోటీసులు కానీ ఇచ్చిరా? 4 గంటలకు వచ్చిర్రు, పొద్దున్న అటాక్ చేసిర్రు. మా పరిస్థితి ఏంది? రోడ్ల మీద పెట్టుకొని ఉన్నాం మేము. మాకు ఎక్కడ ఆధారం ఏది లేదు. నష్టపోయినాం చూడండి, సామాన్లు అన్నీ పోయినాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మాకు. వైన్స్ వాళ్ళకి అట్లనే ఆపేసిర్రు. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రు అనేసి ఆపేసిర్రు కదా. అంటే ఇప్పుడు పక్కన వైన్ షాప్ని కూల్చకుండా అలాగే ఆపిరా? ఆపేసిర్రు వైన్స్ వాళ్ళకి. మీ షాపుని మాత్రమే తీసేసిర్రు. మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి సామాన్లన్నీ. ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా అధికారులైనా లేదా టౌన్ ప్లానింగ్ అధికారులైనా కూడా పక్కన ఉన్నటువంటి వైన్ షాప్ను మాత్రం వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా వాళ్ళు ఏదో చిన్న వ్యాపారం చేసుకుని ఉంటే మా మీద పడి ఇలా మా షాపుని ధ్వంసం చేశారని చెప్పేసి కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ మహిళతో కూడా మనం మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి పక్కన ఏదైతే ఉందో ఆ వైన్ షాప్ని దాన్ని ఏం డ్యామేజ్ చేయకుండా అలాగే వదిలేసి కేవలం మేము ఏదో చిన్న ఫుడ్ బిజినెస్ చేసుకుంటుంటే, చిన్న వ్యాపారం చేసుకుంటుంటే మా మీద పడి ఇలా చేయడం దౌర్జన్యం అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? నిన్న ఇచ్చారా? నిన్న ఇచ్చారు. నిన్న 4 గంటలకు ఇచ్చారు. పొద్దున 9 గంటలకు వచ్చి తీసేసారు, కొట్టేసారు. మీరు ఎంత బతిమిలా ఆగలేదా? ఇప్పుడు ఈ రోడ్డుకు మీరు ప్లేస్ ఇచ్చారంటున్నారు. ఇచ్చారు 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు తీసుకున్నారు. టీటీఆర్ రాసి ఇచ్చారు అంతే. అంటే అప్పుడు డబ్బులు ఇచ్చారా? రోడ్డుకి ఏమన్నా డబ్బులు లేట్. అదే రోడ్లో పోయినందుకు టీటీఆర్ రాసి ఇచ్చారు కైదము. అది అమ్ముకోమని. అది ఓడుకుంటలేడు. అది పరిస్థితి. వీళ్ళు రోడ్డుకు ప్లేస్ ఇచ్చినప్పటికీ కూడా 2 ఎకరాల ప్లేసు ఈ రోడ్డుకు ఇచ్చినప్పటికీ కూడా మనం చూస్తున్నాం కదా ఇక్కడ. అంటే మెయిన్గా ఈ ఐటీ సెక్టర్ అనేది డెవలప్ అవడానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు గవర్నమెంట్కి ఇవ్వడం వల్లనే ఇక్కడ ఇంతలా అభివృద్ధి అనేది జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళ భూములనే వాళ్ళు ఇప్పుడు ఈ రోడ్ చూసుకున్నట్లయితే వాళ్ళ భూమిలోనే ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోడ్డుకు కూడా వాళ్ళు భూమిని ఇచ్చారు. వాళ్ళ సొంత భూమిని, పట్టా భూమిని రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ చిన్న వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తుంటే ఇప్పుడు వాళ్ళ ఆ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూల్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఆయన తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. గవర్నమెంట్కు ఇక్కడ రోడ్డు కూడా నేను భూమి ఇస్తే నా భూమిలోనే ఇప్పుడు ఈ షాపులో నిర్వహించుకుంటుంటే నా భూమిలోనే వచ్చి వాళ్ళు అక్రమంగా వచ్చారని చెప్పేసి కూడా అంటూ దౌర్జన్యంగా కూల్చివేశారు. నిన్న సాయంత్రం 4 గంటలకు ఏదైతే ఏదైతే ఉందో అది ఇచ్చేసి, అంటే నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ని ఇచ్చి ఈరోజు ఉదయమే 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో కూల్చివేతలు కూడా చేశారని చెప్పేసి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన భావోద్వేగాన్ని కూడా లోనవుతూ ఉన్నారు. మాట్లాడిస్తే ఏడ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే
చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, ఇప్పుడు ఆయన రైతు అని చెప్తున్నారు. ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బడా వ్యాపారవేత్తలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, చెరువు భూములని కబ్జాలు చేసి, చెరువులను కబ్జాలు చేసి, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి ఎవరైతే వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారో వాళ్ళ భూముల్లోకి వెళ్ళి హైడ్రా డిమాలిషన్ చేయాలి అని చెప్పేసి కూడా తీవ్రంగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో హైడ్రా అధికారులు కానీ, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కానీ సామాన్యుల జోలికి రాకుండా, సామాన్యుల ఇళ్ల జోలికి, వాళ్ళ వ్యాపారాల జోలికి రాకుండా పెద్ద ఎత్తున వ్యాపారం చేసేటువంటి చెరువులను అలాగే కుంటలను కబ్జా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజార్తో విజయ్ కాజాగూడ నుంచి. మాట్లాడతామా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.